అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తన కెరియర్లో ఫుల్ బిజీ అయిపోయారు. మరోవైపు బ్యూటిఫుల్ హీరోయిన్ శోభిత ధూళిపాలను కూడా పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ను లీడ్ చేస్తున్నాడు. రీసెంట్గా తండేల్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్రహ్మాండమైన రెస్పాన్స్ను సొంతం చేసుకుంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద 106 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసింది చిత్రం. చైతు కెరియర్లోనే ఫిల్మ్ హైయెస్ట్ ఓపెనింగ్ డే, హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా 100 కోట్ల సినిమాగా నిలిచింది. చైతు తండేల్తో ఓవైపు సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చైతన్యకు సంబంధించిన ఓ వీడియో నెట్టిట వైరల్గా మారింది. ఈ క్రమంలో చైతు ఫస్ట్ కిస్పై చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టిట వైరల్గా మారడం విశేషం. చైతన్య స్టార్ హీరోయిన్ సమంతను 2017లో పెళ్లి చేసుకున్నారు. అంతకుముందే వీరిద్దరూ కలిసి ఏ మాయ చేశావే చిత్రంలో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ మూవీలో చైతు, శామ్ రొమాన్స్ సీన్లు ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. అయితే టాలీవుడ్ స్టార్ రానా దగ్గుపాటి గతంలో హోస్ట్ చేసిన నెంబర్ 1 యారీ సెలబ్రిటీ టాక్ షోకు నాగచైతన్య హాజరయ్యారు. సమంతతో పెళ్లికి 4 ఏళ్ల ముందే ఈ ఎపిసోడ్ షూట్ జరిగింది. ఆ సమయంలో నాగచైతన్యను రానా దగ్గుపాటి కాస్త ఇబ్బందికరమైన ప్రశ్నను అడిగారు. నాగచైతన్య మొదటి ముద్దు ఎప్పుడని అడిగాడు. అందుకు చైతు ఆసక్తికరంగా బదులిచ్చాడు. తన 9th గ్రేడ్లోనే మొదటి కిస్ అయిపోయిందన్నారు. ఆ కిస్ తన మిగిలిన జీవితానికి మొత్తం సరిపోయిందంటూ బదులిచ్చాడు. చైతు సమంతను పెళ్లి చేసుకోవడానికి ముందే ఇలాంటి కామెంట్స్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. ఏది ఏమైనా చైతన్యకు ఆ ఫస్ట్ కిస్ మెమొరీగా ఉండడం విశేషం.